కోనసీమ జిల్లా మండపేటలో రాజకీయాలు రంజుగా మారాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వేగుల జోగేశ్వరరావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4వ సారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. ఇక అధికార వైసీపీ పార్టీ నుంచి తోటి త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మండపేట ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది, అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. ఈసారి రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా జోగేశ్వరరావు మరొకసారి 4వ సారి గెలిచేందుకు సిద్ధం అవుతుంటే, ఇటు వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు నేను గెలుస్తానని చెప్పి కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో మండపేట ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఇద్దరిలో గెలిపోవటములు ఎవరిని వరించబోతున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సార్ మీ పేరు? నా పేరు షేక్ అలీఖాన్ బాబా. ఎట్లా ఉంటుంది సార్ మండపేట రాజకీయం, ఎట్లా ఉంది? మండపేట రాజకీయం అయితే డబ్బుతో ముడిపడి రాజకీయం చేశారు. ఇప్పుడు దాకా టీడీపీ ఎమ్మెల్యే, కానీ ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా కూడా ప్రతి ఎలక్షన్ కి ఆయన డబ్బులతో వచ్చాడు. డబ్బులు రాకుండా వచ్చిన ఎలక్షన్ కి 2004లో ఘోర పరాజయం పొందాడు. అప్పటి నుంచి కూడా తన డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు. కానీ ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండపేటకి చాలా చేశారు. వారి తనయుడుగా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అమలు చేయడంలో మండపేట చాలా అగ్రస్థానం ఉంది. త్రిమూర్తులు గారు పోటీ పడుతున్నారు కదా, ఈసారి ఎట్లా ఉండదు? ఈసారి కంపల్సరీగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో టీడీపీ కంచుకోటను ఎలా పగలగొట్టారో అలాగే మండపేటలో కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం. ఇది 3 సార్లు నన్నే గెలిపించారు మండపేట ప్రజలు, 4వ సారి కూడా నేనే విజయం సాధిస్తా అంటున్నారు. ఎమ్మెల్యేగా మేము అడుగుతున్నాం, ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ తోట త్రిమూర్తులు గారి 2.5 సంవత్సరాలు వచ్చిన అభివృద్ధికి బహిరంగ చర్చకి సామాన్యుల దగ్గరికి మీరు వస్తే చెప్తారు. ఎవరు గెలుస్తారు, జోగేశ్వరరావు గారు త్రిమూర్తులు? తోట త్రిమూర్తులు. ప్రజలు ఫ్యాను జగన్ అనేది ఒక బ్రాండ్ గా నిలిచింది. దానికి తగ్గట్టుగానే తోట త్రిమూర్తులు గారు అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గంలో గెలప. మీ పేరు? నా పేరు షేక్ వల్లీజాని. ఎట్లా ఉందమ్మా మండపేట నియోజకవర్గంలో పొలిటికల్? మండపేట ఎదర్ పార్టీ చూసి వారవలేనంతగా ఉందండి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ఇద్దరు కలిపి గెలుస్తారండి. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నారు? చేసిన పనులు అలాంటి అండి. ఈ రోజు నడుస్తున్నామంటే ఈ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు వేయించినాయండి. ఇళ్ళు ఇచ్చారంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టించి ఇచ్చినాయండి. అందుకని కాన్ఫిడెన్స్ గా మేము చెప్పగలుగుతున్నాం. జగన్ పథకాలు ఇస్తున్నారు కదా? ఏం పథకాలండి? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడండి. జోగేశ్వరరావు గారు మరి 4వ సారి గెలుస్తారంటారు? తప్పకుండా అండి, తప్పకుండా విజయమేరి మోగిస్తారండి ఆయన. మీ పేరు? నా పేరు నూకరాజు, నాది 20వ వార్డు మండపేట. ఎట్లా ఉందండి మండపేటలో పాలిటిక్స్? పాలిటిక్స్ అంటే అండి, గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ ఎమ్మెల్యే జోగేశ్వరరావు హయాంలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గానీ ప్రజల సమస్యలు తీర్చే మనిషి కాదు. అయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చాలా అంటే సంక్షేమ పథకాలు అయి పెట్టి ప్రజలను చాలా ఆదుకుంటున్నారు. జోగేశ్వరరావు గెలుస్తారా, త్రిమూర్తులు గారు గెలుస్తారా? సార్ ఇక్కడైతే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ బాగుంది సార్. ప్రతి ఏ వార్డుకి వెళ్ళినా స్పందన బాగుంది, జనస్పందన బాగుంది. నాకు తెలిసి ఇక్కడ జగన్ గారే పైన, జగన్ గారు కింద ఇక్కడ మండపేట నియోజకవర్గం తోట త్రిమూర్తులుగా నెగ్గుతారు. మీ పేరు? నా పేరు జొన్నపల్లి సూర్యారావు అండి. ఎట్లా ఉంది సార్ మండపేట నియోజకవర్గంలో ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? ట్రెండ్స్ అండి, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఒకటి కనిపిస్తూ ఉందండి. కారణం ఏంటంటే మొట్టమొదట్లో ఆయన ఎన్ని కుయ్యెత్తులు పన్ని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ప్రజల్ని ఎక్కువగా పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళని ఆశపెట్టి వాళ్ళ ద్వారాగా ఓట్లు వేయించుకోవడం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కంపల్సరిగా మళ్ళీ తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలడానికి జోసిరారు సిద్ధంగా ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు మలసాని సీతామలక్ష్మణ్. ఎట్లా ఉందమ్మా మండపేటలో రాజకీయం, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? ఎట్లా ఉన్నదంటే ఇదివరకు ప్రభుత్వం మీద జగనన్న ప్రభుత్వం బాగుందని స్త్రీలందరూ ముందుకు వస్తున్నారు. అమ్మఒడి కానించి ప్రతి తల్లి పథకాలు కానించి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా అంటే బాగా సంతోషంగా ఉన్నారు. ఇది వరకు ప్రభుత్వంలో మేము ఇటువంటి ఎప్పుడు చూడలేదు. మా పిల్లల భవిష్యత్తు అయితేనే, మా భవిష్యత్తులో అయితేనే జగనాన్ని వచ్చిన కాంచి మా కుటుంబాలు బాగున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జోగేశ్వరరావు గారా, త్రిమూర్తులు గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం. త్రిమూర్తులు గారే గెలుస్తారని మేము అనుకుంటున్నామండి. మీ పేరు? నా పేరు బి శ్రీనివాసరావు అండి. ఎట్లా ఉంది సార్ మండపేటలో రాజకీయం, ఎట్లా ఉంది? మండపేటలో రాజకీయం అయితే తప్పనిసరిగా తోట త్రిమూర్తులు గారే. వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుచేత అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మరి ఎక్కడ కూడా గతంలో కూడా టీడీపీ చేయలేకపోయింది. మరి ఇటు బీజేపీని కూడా చేర్చుకుని టీడీపీ ఇప్పుడు మూడైనా సరే తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వారు చేసినటువంటి ప్రతి మేలు కూడా ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఇచ్చారండి ఉద్యోగాలు? ఎవరు గెలుస్తారు, జోగేశ్వరరావు గారు, త్రిమూర్తులు గారు? తోట త్రిమూర్తులు గారే గెలుస్తారండి. తోట త్రిమూర్తులు గారే మంచి మెజార్టీతో మండపేట ప్రజలంతా కూడా తోట త్రిమూర్తులు గారిని
మెజార్టీతో గెలిపించాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారండి ప్రజలంతా కూడా. చూసారుగా మండపేట ప్రజల అభిప్రాయం. ఇద్దరు నాయకులు హోరాహోరీగా తలపడుతున్నారు. 4వసారి నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి జోగేశ్వరరావు చెప్తూ ఉంటే ఈసారి జోగేశ్వరరావుకు నేను బ్రేకులు వేసి నేను గెలుస్తా అంటున్నారు తోట త్రిమూర్తులు గారు. ఏం జరగబోతుంది అనేది ఎన్నికల రిజల్ట్ లో చూద్దాం. కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్, మండపేట నియోజకవర్గం నుంచి.